రీసెంట్లీ మన క్యాబినెట్ లో ఒక మేజర్ రీషఫల్ జరిగింది. 36 న్యూ మినిస్టర్స్ వచ్చారు అండ్ ఎంతో మంది ప్రామినెంట్ మినిస్టర్స్ వాళ్ళ రెసిగ్నేషన్స్ సబ్మిట్ చేశారు. ఎందుకంటే మన మోడీ గవర్నమెంట్ ఆల్రెడీ లాట్ ఆఫ్ క్రిటిసిజం ఫేస్ చేస్తున్నారు కోవిడ్ అండ్ ఎకానమీ రిలేటెడ్ ఇష్యూస్ లో. అందుకని నాన్ పర్ఫార్మింగ్ మినిస్టర్స్ ని రీప్లేస్ చేశారు. ఇప్పుడు మనం ఫేమస్ రెసిగ్నేషన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ హర్షవర్ధన్ హూ వాజ్ అవర్ హెల్త్ మినిస్టర్, ఈయన రిజైన్ చేశారు. ఇఫ్ ఎట్ ఆల్ ఇతను మీకు గుర్తు లేకపోతే హీఈస్ ద సేమ్ పర్సన్ బాబా రామ్దేవ్ తో కలిసి కరోనల్ లాంచ్ చేసింది. ఈయన రెసిగ్నేషన్ గురించి అపోజిషన్ లీడర్స్ లైక్ కాంగ్రెస్ లీడర్స్ ఏం చెప్తున్నారంటే ఇట్ మీన్స్ దట్ ద మోడీ గవర్నమెంట్ హ్యాస్ అడ్మిటెడ్ దేర్ ఫెయిల్యూర్ అని అంటున్నారు. సెకండ్ మేజర్ రెసిగ్నేషన్ ప్రకాష్ జావడేకర్, ఈయన ఎన్వైరన్మెంటల్ మినిస్టర్. ఈయన టర్మ్ లో ఒక కాంట్రవర్షియల్ EIA డ్రాఫ్ట్ నోటిఫికేషన్ 2020 ప్రెజెంట్ చేశారు. విచ్ మీన్స్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ రాకపోతే ఇట్ కెన్ ప్రొసీడ్ బై టేకింగ్ పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్స్. అసలు ఈ పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్స్ ఏంటంటే ఇట్ కెన్ గెట్ క్లియరెన్స్ ఆఫ్టర్ ద ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్. సీరియస్లీ ఇది ఒక కాంట్రవర్షియల్ డెసిషన్. దీని గురించి ఇన్ డీటెయిల్ మీరు తెలుసుకోవాలంటే కామెంట్స్ లో పింక్ చేస్తాను లింక్, దాన్ని చెక్అౌట్ చేయండి. అండ్ థర్డ్ మేజర్ రెసిగ్నేషన్ రమేష్ పోఖ్రియాల్, ఈయన మన ఎడ్యుకేషన్ మినిస్టర్. ఈయన పవర్ లో ఉన్నప్పుడు NEP విచ్ మీన్స్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇన్ మై ఒపీనియన్ ఇట్ ఈస్ అ మేజర్ అచీవ్మెంట్. అండ్ ఇక్కడ అర్థం కాని మ్యాటర్ ఏంటంటే ఒక మేజర్ అచీవ్మెంట్ తర్వాత కూడా హీ వాస్ మేడ్ టు రిజైన్. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ న్యూ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా అపాయింట్ అయ్యారు. అండ్ ఫోర్త్ మేజర్ రెసిగ్నేషన్ మన IT అండ్ లా మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్. పాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి రవిశంకర్ ప్రసాద్ కి ట్విట్టర్ కి ఒక మేజర్ కాంట్రవర్సీ రన్ అవుతుంది. దీనికి రిలేటెడ్ ఒక డీటెయిల్ వీడియో కూడా చేశాను. ఆ వీడియోని కార్డ్స్ లో లీవ్ చేస్తాను, యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ అవుట్. యాజ్ ఆఫ్ నౌ రవిశంకర్ ప్రసాద్ లాస్ట్ ఆల్ ద 3 మినిస్ట్రీస్. చాలా మంది చెప్పేది ఏంటంటే నాన్ పర్ఫార్మింగ్ మినిస్టర్స్ ని రీషఫుల్ చేశారు అంటున్నారు. బట్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఫినాన్స్ మినిస్ట్రీ. ఎందుకంటే మన కంట్రీస్ ఎకానమీ నవడేస్ చాలా వర్స్ట్ గా ఉంది. బట్ స్టిల్ Nirmala Sitharaman will continue in the post of finance minister. Apart from this, ఇంకో 3 మినిస్ట్రీస్ లో కూడా చేంజ్ లేదు. లైక్ హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ నితిన్ గడ్కరీ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, తినని రీప్లేస్ చేయలేదు. ఇదొక గుడ్ డెసిషన్ ఎందుకంటే ఇతను జెన్యూన్ గా రోడ్స్ అండ్ హైవేస్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేశారు. సో డూయింగ్ దిస్ మేక్ సెన్స్. అండ్ నెక్స్ట్లీ అర్జున్ ముండా, ఇతను ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్. ఇతనిని కూడా రీప్లేస్ చేయలేదు ఎందుకంటే ట్రైబల్ మినిస్టర్ ని ట్రైబల్ పాపులేషన్ నుంచి తీసుకుంటారు. దిస్ నథింగ్ వియర్డ్ అబౌట్ ఇట్. అండ్ ఇతన్ని రీప్లేస్ చేయకపోవడం కూడా ఒక సెన్సిబుల్ డెసిషన్. అండ్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ముఖ్తార్ అబ్బాస్ ని కూడా రీషఫల్ చేయలేదు. పీయూష్ గోయల్, ఇతను ఒక మినిస్టర్. నితిన్ గడ్కరీ లాగే ఇతను కూడా రైల్వే డెవలప్మెంట్ కోసం చాలా వర్క్ చేశారు పాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో. బట్ నౌ రైల్వే పోర్ట్ఫోలియో ఇతని దగ్గర నుంచి తీసేసుకున్నారు. బట్ స్టిల్ ఇతనికి ఇంకో 2 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ఇతను మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండ్ IT ఒక కొత్త ఫేస్ కి ఇచ్చారు. అతని నేమ్ అశ్విని వైష్ణవ్. ఈజ్ ఎ హైలీ క్వాలిఫైడ్ పర్సన్. ఇతను MTech IIT కాన్పూర్ నుంచి చేశారు అండ్ MBA కూడా చేశారు. అండ్ ఇతనికి IAS ఎగ్జామ్ లో ఆల్ ఇండియా 27th ర్యాంక్ వచ్చింది. అండ్ సీమెన్స్ కి వైస్ ప్రెసిడెంట్ గా కూడా వర్క్ చేశారు. సో హీఈస్ వెరీ క్వాలిఫైడ్. ఇంకొన్ని న్యూ ఫేసెస్ గురించి మాట్లాడితే జ్యోతేంద్ర సింధియా ప్రీవియస్లీ కాంగ్రెస్ లో ఉండేవాడు. యాజ్ ఆఫ్ నౌ బీజేపీ లో ఉన్నాడు. ఇతనికి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఇచ్చారు. ద సేమ్ మినిస్ట్రీ దట్ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్యానింగ్ కునాల్ కామ్రా ఫ్రమ్ ఎయిర్లైన్స్. అండ్ హెల్త్ మినిస్ట్రీ ఒక న్యూ ఫేస్ కి ఇచ్చారు. అతని నేమ్ మన్సుఖ్ మండ్వియా. ఇతన్ని హెల్త్ మినిస్టర్ గా అపాయింట్ చేసిన ఫస్ట్ డేనే ఇతను ప్రీవియస్లీ ట్విట్టర్ లో చేసిన ట్వీట్స్ ని రీట్వీట్ చేసి చాలా మంది ట్రోల్ చేశారు. ఆ ట్వీట్స్ ఏంటంటే మహాత్మా గాంధీజీ ఈజ్ అవర్ నేషన్ ఆఫ్ ఫాదర్, ట్రే అండ్ ట్రే will be success. Mr. Raj Mohan Gandhi, Indian visualize, safe fitter from BP not from AAP. హ్యాపీ ఇండిపెండెంట్ డే. ప్రాబబిలీ ఇతను ఇంగ్లీష్ లో అంత ఫ్లూయెంట్ అయిండకపోవచ్చు. బట్ హెల్త్ మినిస్ట్రీని బాగా మేనేజ్ చేయొచ్చేమో ఫ్యూచర్ లో ఇతను. ఆ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఎందుకంటే మన్సుఖ్ మండ్వియాకి ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ హెల్త్ మినిస్ట్రీలో లేదు. యాజ్ పర్ వికీపీడియా ఇతని క్వాలిఫికేషన్ MA ఇన్ పొలిటికల్ సైన్సెస్. ఈ టోటల్ రీషఫుల్ లో జరిగిన గుడ్ థింగ్ ఏంటంటే ఉమెన్స్ రిప్రజెంటేషన్ న్యూ క్యాబినెట్ లో పెరిగింది. ప్రీవియస్లీ ఓన్లీ 4 ఫీమేల్ మినిస్టర్స్ ఉండేవాళ్ళు. నౌ కొత్తగా 7 న్యూ ఫీమేల్ మినిస్టర్స్ యాడ్ అయ్యారు. సో ఇన్ టోటల్ 11 ఉమెన్ మినిస్టర్స్ ఉన్నారు న్యూ క్యాబినెట్ లో, విచ్ ఇస్ క్వైట్ గుడ్ కంపేర్ టు ఎర్లియర్. యాజ్ ఆఫ్ నౌ న్యూ క్యాబినెట్ లో 77 మినిస్టర్స్ ఉన్నారు. మోడీ ఫస్ట్ టైం 2014 లో ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు 43 మినిస్టర్స్ ఉన్నారు క్యాబినెట్ లో. అండ్ అప్పుడు మోడీ చెప్పిన స్లోగన్ మాక్సిమం గవర్నెన్స్ మినిమం గవర్నమెంట్ అని చెప్పారు. దీని గురించి చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు, స్టేటింగ్ మినిమం గవర్నమెంట్ అని చెప్పిన ప్రామిస్ ఏమైంది అని అడుగుతున్నారు. అండ్ ఈ రీషఫుల్ కి మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ
ఇమేజ్ ఆఫ్ ద గవర్నమెంట్ హ్యాస్ వర్సన్ బికాస్ ఆఫ్ పాండమిక్ అండ్ ఎకనామిక్ క్రైసిస్. అందుకని అన్ని ఏరియాస్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ని సూట్ చేయడానికి ఈ రీషఫల్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇయర్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో అందుకని 6 to 7 న్యూ మినిస్టర్స్ ఈ రీషఫల్ లో ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకున్నారు. అండ్ బీజేపీకి అగేన్స్ట్ గా ఇంకొక మేజర్ కంప్లైంట్ ఉంది. ఏంటంటే ఎంటైర్ గవర్నమెంట్ అండ్ ఎంటైర్ కంట్రీ ఈస్ నౌ రన్ బై ఓన్లీ 2 people, అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ అని అంటున్నారు. అభిజిత్ బెనర్జీ చెప్పింది ఏంటంటే మన కంట్రీ ఎకనామిక్ గ్రోత్ పాత్ లో వెళ్ళాలంటే పిఎంఓ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ఎవ్రీథింగ్ షుడ్ బి రెడ్యూస్డ్ అని చెప్పాడు. అండ్ రఘురామ్ రాజన్ చెప్పింది ఏంటంటే ఇండియన్ ఎకానమీ ఈజ్ వాస్ట్ అండ్ పిఎంఓ కెనాట్ మేనేజ్ ద ఎంటైర్ కంట్రీ అని చెప్పాడు. ఈ యాక్విజిషన్ చాలా మంది సపోర్ట్ చేస్తారు, స్టేటింగ్ ఇష్యూ ఏదైనా లైక్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూ అయినా, ఫార్మర్స్ ప్రొటెస్ట్ అయినా, ఎకానమీ అయినా, డెసిషన్స్ ఆర్ యాక్చువల్లీ మేడ్ బై ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ లో ఇంజిన్ ఎంత బాగున్నా ఆ కార్ పర్ఫార్మెన్స్ ఆ డ్రైవర్ మీద డిపెండ్ అయి ఉంటది. అండ్ ఇఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ గోయింగ్ టు బి ద డ్రైవర్ ఆఫ్ ద కార్ దెన్ దేర్ మైట్ బి నో రియల్ చేంజ్. బట్ ఐ జెన్యున్లీ హోప్ దట్ థింగ్స్ చేంజ్ ఫర్ ద బెటర్ ఇన్ ద ఫ్యూచర్. మీకు నా కాంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel and please press bell icon for more updates. Thank you.